మాకు చాలా ఉంది. అందులో మేము న్యూలీ మ్యారీడ్. సో అన్న వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుంచి అనిల్ గారు మన థాయిలాండ్ సెకండ్ గ్రూప్ ట్రిప్ లో అయితే జాయిన్ అయ్యారు. దాదాపు 35-40 మంది వరకు ఫ్యామిలీస్ వచ్చారు. అన్న వాళ్ళ రివ్యూ ఎలా ఉందో తీసుకుందాం. యాక్చువల్లీ మేము ఈ ట్రిప్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసాము. తర్వాత ఇంతకు ముందు ఫస్ట్ బ్యాచ్ వెళ్ళామని అడిగితే వాళ్ళందరూ చాలా 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 గుడ్ రేటింగ్ ఇచ్చారు. సో మేము అదర్ రిటర్నరీ చూసాం కానీ బట్ వాళ్ళ రివ్యూస్ అయిన తర్వాత ఇంకేం ఆలోచించి డైరెక్ట్ గా మేము హెచ్ఎన్ కాటేజెస్ కి అప్రోచ్ అయిపోయాము. ఇమీడియట్ గా అడ్వెంచర్ ప్యాకేజ్ తీసుకున్నాము. ద ప్రాపర్ ప్లానింగ్ లాస్ట్ 24 hours నుంచి ద ప్లానింగ్ కానీ మాకు బాగా నచ్చింది. లైక్ నెక్స్ట్ 4 days ఇది టోటల్ ట్రిప్ ప్లాన్. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా ప్రాపర్ ఆర్గనైజ్డ్ గా, టైం డిలే కూడా నీట్ గా, టైం డిలే కాకుండా ఆన్ టైమ్ లో ప్రాపర్ గా చేస్తున్నారు. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ థింగ్ లైక్ ఇటర్నరీ ప్లాన్ చేయడం కానీ, రూమ్స్ కానీ, అండ్ దెన్ ప్లేసెస్ సెలెక్షన్స్ కానీ, అండ్ దెన్ పీపుల్ అరౌండ్ అందరూ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా కలిసిపోవడం. మాకైతే అసలు లోన్లీగా వచ్చినట్టే అనిపించట్లేదు. ఏదో ఫ్యామిలీ ట్రిప్ లాగా అనిపిస్తుంది. మాకు చాలా ఉంది. అందులో మేము న్యూలీ మ్యారీడ్. అలా చూస్తే మన ట్రిప్ లో చాలా మంది న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉన్నారు. సో మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళతో. సో ఇది ఎలా ఉందంటే ఒక ఫ్రెండ్స్ కలిసి ఒక గ్యాదరింగ్ లా వచ్చినట్టు ఉంది మాకైతే. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ దిస్ ప్రొవైడింగ్. హోటల్స్ కానీ ఫుడ్ కానీ ఎలా ఉంది? హోటల్ కానీ ఫుడ్ కానీ ఎక్కడా కూడా మీరు ఇండియా ఫుడ్ మిస్ అవ్వరు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి మీకు ఇండియా ఫుడ్డే ఉంటుంది. సో మీకు ఏదైనా ఫారెన్ వచ్చాము, ఫుడ్ డైజెస్ట్ కావట్లేదు అని ప్రాబ్లమే ఉండదు. సో మాకు ఫుడ్ ప్రాబ్లమ్ అయితే ఎక్కడా రాలేదు. దట్ టు లైక్ వీ టేస్టెడ్ మెనీ డిలీషియస్ ఫుడ్స్ ఆల్సో. దట్స్ ఆల్సో థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఇది ఫస్ట్ టైం చాలా కొత్తగా అనిపిస్తుంది గ్రూప్ ట్రిప్ రావడం. ఇంతకుముందు చాలా సోలో ట్రిప్స్ వెళ్ళాం కానీ ఇది కొత్తగా ఉంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఫస్ట్లో ఇబ్బంది పడతామేమో, ఇంతమందితోటి ఎలా మేనేజ్ చేస్తారు అని మేము ఆలోచించాము. కానీ వాళ్ళైతే పర్ఫెక్ట్ ఆర్గనైజ్ తోటి, పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ఉన్నారు. ఇంత పర్ఫెక్ట్గా ఇంతమందిని ఆర్గనైజ్ చేసి ఒక దగ్గర తీసుకురావడం అంటే నిజంగా హెచ్ఎన్2 వాళ్ళకి చాలా కంగ్రాట్స్ చెప్పుకోవాలి. మేమైతే ఫుడ్ అయితే ఫస్ట్లో అయితే ఇంటర్నేషనల్ ట్రిప్ అనగానే ఫుడ్ గురించి మెయిన్ టెన్షన్ పడ్డాము. అరే ఎట్లుంటుంది, ఆ ఫుడ్ తినలేము, స్టీమ్డ్ రైస్ ఉంటుంది, దాంతో చాలా ఇబ్బంది అవుతుంది, లాస్ట్ టైం చూసామని ఒక ఇంటెన్షన్ అయితే ఉన్నింది. కానీ ఇక్కడైతే ఎక్కడ కూడా అసలు ఇంటర్నేషనల్ ఫుడ్ అనేది లేదు. మొత్తం ఇండియన్ ఫుడ్తో మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ లేదు అని కాదు, అది కూడా తినొచ్చు. కాకపోతే మన ఇండియన్ ఫుడ్ని అయితే ఎక్కడ మిస్ అవ్వం అనమాట. ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ ఎవరైనా సరే డెఫినెట్గా హెచ్ఎన్2 వాళ్ళకైతే కాల్ చేసేసేయండి, డైరెక్ట్గా వచ్చేసేయండి. నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు ఉంటుందో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో డీటెయిల్స్ ఇచ్చేస్తారు. సో వాళ్ళతో చెక్ ఇన్ అయిపోండి. సో గైస్, మనమైతే ఎవ్రీ మంత్ గ్రూప్ ట్రిప్స్ అయితే ఆర్గనైజ్ చేస్తాం థాయిలాండ్కి. మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాలర్ వాట్సాప్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.